సో ఇప్పుడే జిమ్కి అయితే వచ్చేసినాను, మంచిగా వార్మప్ చేస్తాను. ఈరోజు మనకి చెస్ట్ అండ్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ అనమాట. సో మంచిగా చెస్ట్ అండ్ ట్రైసెప్ ఎక్సర్సైజ్ చేసేసి బయట కొన్ని పనులు ఉన్నాయి, దానికి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ అయితే 12.5 kgs చేస్తున్నాను. సో దీని అయితే ఇప్పుడు 10 reps అట్లా 3 sets చేద్దాం మనం. దీని తర్వాత మనం స్టెప్ బై స్టెప్ వెయిట్ ఇంక్రీజ్ చేసుకుంటా పోదాం. మ్యాక్స్ 20 kgs కూడా చూద్దాం. ఫస్ట్ 20 kgs చేసి ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమైనా పెద్ద డబ్బులు ఉందో లేదు, నేనైతే ఇంతకు ఎప్పుడు చూడలేదు. ఒకవేళ ఉంటే కనుక ఇస్తాం, మనం ట్రై చేద్దాం. ఇంకా మన స్ట్రెంత్ ఎంత ఉందో తెలుసుకుందాం. నెక్స్ట్ టైం అయితే ఎక్కువ నేను ఫాస్ట్ చేసేస్తాను. ఎందుకంటే మనం స్లో మూమెంట్స్ చేసినామంటే మళ్ళీ ఇప్పుడు మనకి బాక్సింగ్లో మనం ఎప్పుడైనా వర్కౌట్స్ చేసినప్పుడు కానీ ఏం చేసినా కూడా మనకి స్లో అయితే అయిపోతుంది అనమాట. సో మెయిన్ ఇంటెన్షన్ మనం ఎంత స్ట్రెంథనింగ్ చేసినా ఏం చేసినా మన బాడీ మొత్తం స్లో అవ్వదు. అందుకే బిట్వీన్ ద సెట్స్ అయితే రెస్ట్ అయితే ఎక్కువసేపు ఇయ్యను, మహా అంటే ఒక 30 seconds అట్లా ఇస్తాను అంతే. సో లెట్స్ డూ ఇట్. ట్వెల్వ్ 12.5 అయితే చేసేసినాను. ఇప్పుడు మనం కొంచెం వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. 15 kgs అనమాట. సో 15 kgsతో కూడా మనం 10 reps 3 sets కంప్లీట్ చేద్దాం. ఫిఫ్టీన్ kgs అనమాట. సో 15 kgsతో కూడా మనం 10 reps 3 sets కంప్లీట్ చేద్దాం. మూమెంట్ కూడా నార్మల్గా అయితే స్లోగా దించి స్లోగా చేస్తాను. సో నేను నాకు ఎంత వీలైతే అంత స్పీడ్గా చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే మనకి బాడీలో మూమెంట్ ఇంపార్టెంట్. సో అదే మనకి బాక్సింగ్లో హెల్ప్ చేస్తుంది కాబట్టి. సో ఐఎమ్ మోర్ ఫోకస్డ్ ఆన్ మూమెంట్ అనమాట. ఎందుకంటే నా బాడీలో కొంచెం మూమెంట్స్ అనేవి నాకు స్టార్టింగ్ నుంచి కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఏం నేను పెద్దగా ఫిజికల్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ పర్సన్ ఏం కాదు. అప్పుడెప్పుడో కరాటే చేసింటి కొన్ని రోజులు, దాని తర్వాత అసలు నేను స్పోర్ట్స్ జోలికే పోలేదు. మళ్ళీ కొన్ని రోజులు షటిల్ చేసింటి. కానీ నేను ప్రాపర్గా ఒక అథ్లెట్ లాగా నేను ట్రైనింగ్ చేస్తాను మాత్రం బాక్సింగ్ అనమాట. సో ఐ లవ్ ఇట్. సో ఏం చేసిన దానికోసమే. నెక్స్ట్ అయితే ఇప్పుడు వెయిట్ ఇంక్రీజ్ చేద్దాం. 12.5 kgsతో చేసినాము, దాని తర్వాత 15 kgsతో చేసినాను. ఇప్పుడైతే నెక్స్ట్ వెయిట్ ఇంకొంచెం పెంచుదాం. 17.5 ఉంది, 17.5తో కూడా చేసి దాని తర్వాత 20 వరకు పోదాం. దాని తర్వాత చెక్ చేద్దాం. నా లిమిట్ అయితే నేను 20 kgs వరకు ఎప్పుడు కూడా చెస్ట్ వర్కౌట్ చేసుకుంటూ వేసినాను డంబుల్ ప్రెస్. సో ఈరోజు కొంచెం లిమిట్ పెంచుదామని చూస్తున్నాను. చూద్దాం మరి అది సక్సెస్ అయ్యిద్దో ఫెయిల్యూర్ అయితే. రీట్రై చేద్దాం వెయిట్. సో 17.5 అనమాట. 10 reps or 8 reps 3 sets కొడదాం. ఎయిట్ reps అయితే వచ్చినాయి అనమాట. ఇంకొక 2 sets చేసేసి దాని తర్వాత మళ్ళీ మనం 20 kgs పోదాం. సో ఈరోజు ఎనర్జీ కూడా కొంచెం బాగుంది. ఎందుకంటే ఓట్స్ తిన్నా, తర్వాత మంచిగా 2 liters వాటర్ తాగినా. సో మీకు కూడా హైడ్రేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. వాటర్ ఇంటేక్ మాత్రం రెగ్యులర్గా తీసుకుంటూనే ఉంటాండి. నేను ఇంతకుముందు చాలా డిహైడ్రేటెడ్గా ఉంటాను, నా బాడీ నుంచి చాలా హీట్ ప్రొడ్యూస్ అవుతాను. ఎందుకంటే నేను వాటర్ తీసుకునేటాను కాదు, ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన. సో డిహైడ్రేషన్ ఏం లేదు, ఎనర్జీ లెవెల్స్ కూడా బాగున్నాయి. సో 20 kgs అయితే చేసేసినాను. మంచిగా ఒక 6 reps అయితే వచ్చేసినాయి. దాని తర్వాత ఇప్పుడు 25 ట్రై చేద్దాం. ఎక్కువ గ్యాప్ ఇవ్వకుండా వెంటనే చేసినాను. ఒక 2 అయితే వచ్చినాయి, 3 కూడా రాలేదు అట్లీస్ట్. బట్ అట్లీస్ట్ ఎక్కువ రెస్ట్ ఇవ్వకుండా 25 kgs ఈవెన్ లిఫ్ట్ అయితే చేసినాను. హ్యాపీ. 20 kgs నుంచి 25 kgs వరకు చేసినాం. సో అట్లీస్ట్ వి ట్రైడ్ ఇట్. 2 reps అయితే వచ్చినాయి.
నెక్స్ట్ టైం ఇంకా బాగా చేద్దాం, కొంచెం రెస్ట్ ఇచ్చి గ్యాప్ ఇచ్చి నార్మల్ జిమ్ ఎక్సర్సైజ్ ఎట్లా చేస్తావు అట్లా ట్రై చేద్దాం. సో ఇప్పుడైతే కొంచెం కూడా రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్గా చేసాను అనమాట. అది లోవర్ చెస్ట్ ట్రై చేద్దాం. ఫస్ట్ లో వెయిట్తో. నాకు ఈ జిమ్లో సరిగ్గా ఏవి ఫార్మ్స్ తెలియదు. సో ఏమైనా తప్పు చేస్తే కింద కమెంట్ చేయండి. ఎట్లుంది చెప్పండి, మన ఫామ్ ఎట్లుంది, బాగుందే వాళ్ళు కింద డెఫినెట్గా కమెంట్ చేయండి. వెయిట్ కొంచెం ఇంక్రీజ్ చేద్దాం. టెన్ చేయమంటే ఊపిలో 12 చేసేసి లోవర్ చెస్ట్ వర్కౌట్ అయిపోయింది. ఇప్పుడు అప్పర్ చెస్ట్ ట్రైన్ చేద్దాం. సో 10 అయితే చేస్తున్నాం. సో ఇది కూడా సేమ్ ఇట్ ఈస్ 10 reps 3 sets. మనం రోప్తో చేద్దాం. మన ఈరోజు వర్కౌట్ అయితే అయిపోయింది. మంచిగా చెస్ట్ ట్రైన్ చేసినాం, ట్రైసెప్ ట్రైన్ చేసినాం, అండ్ ఇంకా లెగ్స్ షోల్డర్స్ ఒకటి బ్యాలెన్స్ ఉన్నాయి. అవి కానీ రేపు ట్రైన్ చేసినామంటే ఇంక మళ్ళీ మనం ఒక 3 days ఫుల్ బాక్సింగ్ వర్కౌట్స్లోకి వెళ్ళిపోవచ్చు. ఇంకా ఫుల్ పంచింగ్ బ్యాక్ వర్కౌట్స్ కానీ, ప్యాడింగ్ కానీ, లేదంటే స్ప్రింటింగ్స్, రన్నింగ్స్ ఇవన్నీ మనం మొత్తం వెళ్ళిపోతాం. సో మనకైతే ఇంకా నీ ఇంజురీ తగ్గలేదు, కానీ మనకి తగ్గినంత వరకు ద బెస్ట్ ఇద్దాం, ద బెస్ట్ ట్రైన్ చేద్దాం. సో ఇంటికి వెళ్ళిపోయి ఇంత ముందు జిమ్కి వచ్చే ముందు క్రియేటిన్ తీసుకునేది మర్చిపోయినా. సో ఇప్పుడు ఇంటికి పోయి మంచి క్రియేటిన్ తాగేసి బయట చిన్న పనులు ఉన్నాయి అవి చూసుకొని మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్.